మొత్తానికి అసలు ఒకవేళ కనుక ఈ డబ్బా ఉన్నట్టయితే అసలు ఈ డబ్బా లేదనేది కూడా తెలియదు. ఎందుకంటే ఈ డబ్బా ఎత్తు మట్టే ఉంది మొత్తం అంతా కూడా. సో కాబట్టి అంతా కూడా బట్టలు కూడా వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలు కూడా ఏవీ లేవు. ఇప్పుడు పాపం అమ్మ మాట్లాడినట్టుగా 3 రోజులు అవుతా ఉందట, ఒక శారీ పైన 3 రోజులు అవుతుంది ఆమె ఉండబట్టి. సో బట్టలన్నీ కూడా బీరువాలో పెట్టుకున్నటువంటి బట్టలంతా కూడా తడిసిపోయినాయి. మొత్తానికి బీరువాలో పెట్టుకున్నటువంటి ఆ బట్టలు తడిసిపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అంతా కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇక సోఫా సెట్ ఇదంతా కూడా, ఈ సోఫా సెట్ ఇక పిల్లలు చదువుకున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన వీళ్ళు చదువుకున్నటువంటి కొన్ని బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బుక్స్ ఉన్నాయి, మిగతా సంబంధించినటువంటి అన్ని సామాన్లు కూడా. ఇక బెడ్ చూడొచ్చు, బెడ్ కూడా పూర్తిగా తడిసిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సంబంధించిన సామాన్లు కూడా, టీవీకి ఏమన్నా ఎఫెక్ట్ అయిందన్న, ఇంకా ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ కనబడతా ఉన్నది చూడొచ్చు. ఈ ఫ్రిడ్జ్ ఏమైనా ఇంకా అవసరం వస్తా కాదంటే వాళ్ళంతటా వాళ్ళు కొంత ఎందుకంటే ఆ సాటిస్ఫైడ్ కోసం కడుక్కుంటా ఉన్నారు తప్పించి అవి మళ్ళీ, ఎందుకంటే ఎలక్ట్రికల్ డివైజెస్ కాబట్టి ఇవి ఏ విధంగా పాపం క్లీన్ చేస్తూ ఉంది. టీవీ దగ్గర కూడా క్లీన్ చేస్తూ ఉంది. ఆ టీవీ కూడా మొత్తం ఇప్పటి వరకు కూడా బురదతుంటే పేరుకుపోయిందట. ఆ టీవీ దగ్గర ఉన్నటువంటి ఆ బాక్సెస్ కావచ్చు, మిగతా అన్ని కూడా పాపం క్లీన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసుకుంటా ఉన్నారు. ఇగో ఇది ఓకే, ఇగో ఇలా చూసుకోవచ్చు. ఇది అంతా కూడా బెడ్రూమ్. సో ఇదంతా కూడా కనబడతా ఉన్నది, ఆ బెడ్ కనబడతా ఉన్నది, అంతా కూడా తడిసిపోయిందని ఆ బెడ్ అంతా కూడా తడిసిపోయింది కానీ పైకి వేసారు అంతే కదా. సో ఇగో ఇది ఎట్లా ఉందో చూడు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా, ఈ కాలనీలో ఉన్నట్టు దాదాపుగా 50 ఇళ్లలో ఇదే పరిస్థితి మొత్తం. ఇగో ఇదిగో ఈ సెల్ఫ్ ఇక్కడ వరకు కూడా కొంత పచ్చిగా కనబడతా ఉంది. అంటే ఈ సెల్ఫ్ వరకు మొత్తం వచ్చినాయి. అంటే ఒకవేళ మనిషి కనుక నిలబడ్డట్టయితే కింద ఉన్నాయి అన్ని కూడా మొత్తం అంతా ధ్వంసం అయిపోయినాయి, మొత్తం వాటర్లో ఆగమైపోయినాయి. ఇగో ఇక్కడ చూడొచ్చు, బ్యాగులు కావచ్చు, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు. ఎందుకంటే మనం ఏదైతే జస్ట్ సెల్ఫ్ లెవెల్లోనే అన్ని వస్తువులు మనం దాచుకుంటాం కాబట్టి దాదాపు అన్ని వస్తువులు కూడా పూర్తిగా ఇది బురదతోంటే ఉండిపోయినాయి అన్ని, ప్రతి ఒక్కదాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా కూడా కడుక్కోవాలి అంతా కూడా. సో మొత్తం కూడా బెడ్స్ కావచ్చు మొత్తం అంతా పచ్చని కనబడతా ఉన్నాయి పాపం. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేస్తే ఈ విధంగా కనబడతా ఉంది, కొంత కనబడతా ఉన్నది. లేకపోయినట్టయితే అసలు వీళ్ళు ఇది వాళ్ళ అని చెప్పేసి కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది అనుకోవచ్చు మనం అంతా కూడా. 2 రోజులు జారి కూడా పడ్డరా? అయ్యో పాపం. సో 2-3 రోజుల కాంచి క్లీన్ చేస్తా ఉన్నారట వాళ్ళు. అయ్యో